నేను మీ శిరీష. శనివారం సర్దార్ గౌతు లచ్చన్న 19వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎంపీ రామ్మోహన్ నాయుడు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. శనివారం స్వాతంత్ర్య సమరయోధుడు గౌతు లచ్చన్న 19వ వర్ధంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మరియు ప్రభుత్వ విప్ బెందాలం అశోక్. ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ గౌతు లచ్చన్న శ్రీకాకుళం ప్రజలకు తరతరాలుగా స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. తదనంతరం పలాస టీడీపీ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల సమావేశంను నిర్వహించారు. ప్రతి ఫిర్యాదును విని త్వరితగతిన పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు దిశానిర్దేశం చేశారు. నాగావళి కుడి కాలువను ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు శనివారం పరిశీలించారు. ఎచ్చెర్ల మండలంలో ఉన్న శివారు ప్రాంతానికి సాగునీరు అందించే ప్రయత్నంలో భాగంగా ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వర్రావు శనివారం నారాయణపురం ఆనకట్టు వద్దకు వెళ్లి అక్కడ ఉన్న పరిస్థితులను చూసి అధికారులతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో రాబోయే సీజన్లో ఎచ్చెర్ల మండలంలోని రైతులకు సాగునీరు అందించాలని ఆదేశించారు. ఎచ్చెర్ల మండలంలోని నారాయణపురం కుడికాలువ పరిశీలించి పర్యటనను తోటపాలెం, ఫరీద్పేట, కుశలాపురం తదితర గ్రామాల నాయకులు, రైతులు అధికారులతో కలిసి నారాయణపురం కుడికాలువ ఛానల్ వరకు పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు అధికారులు, రైతుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి విన్నవించడం జరిగిందని, ఖరీఫ్ సీజన్ కు నీరు అందించాలనే ప్రయత్నం ముమ్మరంగా చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హెల్త్ ఆఫీసర్ల సమస్యలు పరిష్కరించాలని జిల్లా వైద్యశాఖ అధికారులు శాంతియుత నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్ లో భాగంగా ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలలో నేషనల్ హెల్త్ మిషన్ కింద 2019 సంవత్సరంలో బీఎస్సీ నర్సింగ్ చదివిన విద్యార్థులకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి మొదటి బ్యాచ్ నుండి సుమారు శ్రీకాకుళం జిల్లాలో 8వ బ్యాచ్ వరకు 573 మంది పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా నేషనల్ హెల్త్ మిషన్ కింద కాంట్రాక్ట్ కింద పనిచేస్తున్నారు. 6 సంవత్సరాలు గడుస్తున్నా సరే వీరికి జీతభత్యాల విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని, దీనికి సంబంధించిన మా న్యాయమైన డిమాండ్లు సాధన కోసం చేపట్టిన శాంతియుతమైన నిరసన కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పరిధిలోని డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం చేశారు. 6 సంవత్సరాలు దాటిన సిహెచ్ఓలను క్రమబద్దీకరించాలి, ఎన్హెచ్ఎంలోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23% ఇంక్రిమెంట్ ఇవ్వాలి, ప్రతి నెల శాలరీతో పాటు ఇన్వెస్ట్మెంట్ ఇవ్వాలి, ప్రతి సంవత్సరం 5% ఇంక్రిమెంట్ ఇవ్వాలి, ఆర్థికమైన మరియు ఆర్థికేతర సమస్యలను తీర్చే విధంగా హామీ ఇవ్వాలని, ఈ డిమాండ్లను తీర్చే వరకు మేము శాంతియుతమైన నిరసన కొనసాగిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఏపీ సీఎంఏ నాయకులు ఉషా మరియు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా నర్సన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా నర్సన్నపేట పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముందుగా నర్సన్నపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంను అభివృద్ధి పదంలో ముందుకు నడిపించే శక్తి బాబుకి ఇవ్వాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కటింగ్ చేసి నియోజకవర్గ పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజల తరపున చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాలో ఉన్న సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పైడిభీమవరంలోని బోనం పేరంటాల గుడి వద్ద ఓ వివాహిత మహిళ శనివారం మృతి చెందింది. పైడిభీమవరం నడిబొడ్డున జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 25 ఏళ్ల వివాహితను అత్యంత కర్శకంగా గొంతుకోసి చంపేశారు. రణస్థలం మండలంలోని పైడిభీమవరం నడిబొడ్డున శనివారం జరిగిన వివాహిత దారుణ హత్య కలకలం రేపింది. స్థానికులు, జేఆర్పురం పోలీసులు తెలిపిన వివరాల మేరకు శనివారం సాయంత్రం బోనం పేరంటాల గుడి వద్ద గుర్తు తెలియని వ్యక్తి అవాలా భవానీ అనే వివాహితను దారుణంగా చాకుతో గొంతుకోసి వెళ్లిపోయాడు. సంఘటన స్థలంలోనే చాకును నీళ్లతో కడిగేసి అక్కడే పడేశాడు. కొనవూపిరితో ఉన్న భవానీ అక్కడకు కొద్ది దూరంలో వైఎస్ఆర్ విగ్రహం వెనుక బస్టాప్ దగ్గరలో చెరువుగట్టు వరకు వచ్చి అక్కడే పడిపోయి మృతి చెందింది. ఆమె భర్త వెంకట సత్యం లారీ డ్రైవర్గా పనికి వెళ్తుంటాడు. ప్రస్తుతం ఒడిశా రాష్ట్రంలోని వరంపురం దగ్గరలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భవానీ స్వగ్రామం విజయనగరం జిల్లా పోసుపాటిరేగ మండలంలోని పెద్దపతివాడ గ్రామం. 4 ఏళ్ల క్రితం పైడిభీమవరం పంచాయతీలోని గొల్లవానిపేట గ్రామానికి చెందిన వెంకట సత్యంతో వివాహమైంది. ఈ దంపతులకు 2 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. వెంకట సత్యం లారీ డ్రైవర్గా పనిచేస్తుండగా భవానీ పైడిభీమవరంలోని ఒక హోటల్లో పనిచేస్తుంది. శనివారం సాయంత్రం హోటల్ నుంచి వెళ్లిపోయిందని యజమాని చెబుతున్నాడు. ఆ తరువాత
ఆమె సాయంత్రం 6 గంటల ప్రాంతంలో బస్టాప్ వద్ద విగతజీవిగా కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో జయర్పురం సీఐ అవతారం సంఘటన స్థలాన్ని పరిశీలించి భవానీ మృతిపై ఆరా తీశారు. హోటల్లో పనిచేసిన ఓ వ్యక్తిపైన ప్రధానంగా అనుమానాలు ఉన్నాయని తెలిపారు. అతడి ప్రమేయంపై విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పంచనామా కోసం శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు. దీనిపై జయర్పురం ఎస్ఐ ఎస్ చిరంజీవిని వివరణ కోరగా హత్య జరిగిందని నిర్ధారించారు. కవిటి మండలం రామయ్య పుట్టుగలోని ఎల్లమ్మ ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బెందాలం అశోక్ పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం రామయ్య పుట్టుగలోని ఎల్లమ్మ ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బెందాలం అశోక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం టీడీపీ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ జడ్పీటీసీ బెందాలం రమేష్, ఇచ్చాపురం ఏఎంసీ చైర్మన్ మణి చంద్రప్రకాష్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు దేవాలయానికి విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఆదివారం విజయనగరం జిల్లా ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పులి శంకర్ శర్మ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట మండలంలోని బారువ బీచ్ ను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శనివారం బీచ్ ఉత్సవం సందర్భంగా ఆలివ్ రిడ్లీ తాబేళ్లను సముద్రంలోకి విడిచిపెట్టే ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బారువ బీచ్ కు ఉన్న స్వచ్ఛమైన పరిసరాలు, మహేంద్ర తనయ కలిసే ప్రదేశం, లైట్ హౌస్, సముద్రంలో మునిగిన వాడ, చదునుగా విశాలంగా ఉన్న తీరం వంటి సహజ వనరులతో దీనిని మినీ గోవా తరహాలో అభివృద్ధి చేయవచ్చని, సముద్రపు లోతు, తీర ప్రాంతం, సరళత పర్యాటక క్రీడలకు అనువుగా ఉన్నాయని, స్కూబా డైవింగ్, పారా మోటార్ ఫ్లయింగ్, వాటర్ సోర్స్ వంటి కార్యక్రమాలకు ఇది గొప్ప కేంద్రంగా మారుతుందని అన్నారు. తీర ప్రాంత సౌందర్యం, మౌలిక సదుపాయాలపై నిపుణుల పరిశోధనలు జరుగుతున్నాయని, మత్స్యకారులకు తాబేళ్ల పరిరక్షణపై శిక్షణ ఇచ్చి ప్రకృతి సమతుల్యత కాపాడే విధంగా వారిని భాగస్వాములు చేస్తున్నామని వివరించారు. కార్యక్రమానికి ప్రభుత్వ విప్ బెందాలం అశోక్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధ్యక్షత వహించి ప్రసంగించారు. ఈ సందర్భంగా బీచ్ ఉత్సవాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ వేడుకల్లో తీర ప్రాంత పరిశుభ్రత, వ్యర్థాలు వేరు చేయడం, ఈ వ్యర్థాల నిర్వహణ, ప్రకృతి పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనల్లో వరమీ కంపోస్ట్, వ్యర్థాలను విద్యుత్తుగా మారుస్తున్న ప్రాజెక్టులు, ఆలివ్ రిడ్లీ తాబేళ్లపై పోస్టర్లు, చిత్రలేఖన పోటీలు ఆకట్టుకున్నాయి. ఈ పోటీల్లో విజేతలుగా సింహాద్రి హాసిని, రెండుకోట విద్యార్థులు ఎంపికయ్యారు. పర్యావరణంపై అవగాహన పెంచేందుకు విద్యార్థులకు జీవ వైవిధ్యం అంశంపై డాక్యుమెంటరీ ప్రదర్శనలు, పర్యటనలు కూడా చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, రెవెన్యూ అధికారి కృష్ణమూర్తి, వెంకటేష్, అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, పర్యాటకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఇచ్చాపురం పట్టణంలోని బెల్లుపడ గ్రామంలో ఏప్రిల్ 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు శ్రీరామ తారక మహామంత్ర సహిత పంచకుండాత్మక యజ్ఞం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆ ప్రాంతానికి చెందిన మహిళలు జలయజ్ఞ శోభాయాత్ర, కలశయాత్ర కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గ్రామంలో మహిళలు కలశలతో హరినామ సంకీర్తనలు చేస్తూ స్థానికంగా ఉన్న పుణ్య బహుద నదిలో జలాలను సేకరించేందుకు ఊరేగింపుగా బయలుదేరారు. నదిలో వేద పండితులు మంత్రోచ్చారణ నడుమ కలశలతో నీరు నింపి వాటిని శిరస్సుపై మోస్తూ ఊరేగింపుగా యజ్ఞం జరుగుతున్న ప్రాంతానికి తరలివచ్చారు. మహిళలు ఆ కలశలను తమ ఇంటి ముందు ఉంచి యజ్ఞానికి శుభారంభం చేశారు. వందలాది సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ నగరాలు, స్వచ్ఛ గ్రామాలు, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ లో భాగంగా ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని నర్సన్నపేట శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 3వ శనివారం ఈ చెక్ అనే థీమ్తో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని జలుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి ఉపాధి హామీ వేతనదారులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ర్యాలీగా వెళ్లి ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా నరసన్నపేట శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి మాట్లాడుతూ
ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈ వ్యర్థాల ప్రత్యేకత నిర్వహణ కార్యక్రమంలో భాగంగా ఇండ్లు, హాస్పిటల్స్, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థల నుండి ఉత్పన్నమయ్యే కంప్యూటర్లు, టీవీలు, రేడియో, మొబైల్ ఫోన్లు, వాషింగ్ మిషన్లు, మైక్రో ఓవెన్, సీడీ ప్లేయర్స్, ఫ్యాన్ మొదలగు వస్తువులను పర్యావరణ రహితంగా నిర్వహించడం ద్వారా రీసైక్లింగ్ చేయడంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓ, డాక్టర్స్, ఇతర ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.